ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం అనేది పక్కాగా అయితే జనసేన అండ్ టీడీపీ ఈ అలయన్స్ ఉంది కదా, ఇదే రావచ్చు అండి. ఇప్పుడు యువగలం పాదయాత్ర లోకేష్ గారిది ఎంతవరకు టీడీపీకి సాయంగా ఉన్నది అని అనుకుంటున్నారు? నేను చాలా మట్టుకంటే చాలా ఇది బిగ్ ఆపర్చునిటీ మాదిరి అది యువగలం అనేది ఆయన పాదయాత్ర చేయడం వల్ల టీడీపీ అనేది బలోపేతం చేశారు జనాలలో. సో జనాలలో బలోపేతం చేయడం వల్ల టీడీపీ బలం పెరిగింది. సో దాంతోపాటు పవన్ కళ్యాణ్ కూడా తోడైనాడు. సో రెండు కలిపి రావచ్చు పార్టీ. ఇప్పుడు ఒక పర్సెంటేజ్ ప్రకారం మనం సీట్స్ డివైడ్ చేస్తే ఇప్పుడు వైసీపీ పార్టీకి, జనసేన పార్టీకి, టీడీపీ పార్టీకి ఎన్ని వచ్చే అవకాశం ఉన్నది? సో నా అకార్డింగ్ ప్రకారం అయితే మనకి వెళ్ళిండేది మాత్రం 150 అదే 175 సీట్లు ఉన్నాయి మాకు. నేను ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా, ఇప్పుడు నంద్యాల జిల్లా నాది ఆలగడ్డ. సో ఇప్పుడే నిన్ననే ఈ రోజే అనుకుంటా, ఈ రోజే ఆళ్ళ రామకృష్ణ అని అతను రిజైన్ చేశాడు, పార్టీకి రిజైన్ చేశాడు, ప్లస్ అతను ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశాడు. సో ఎంత వ్యతిరేకత ఉంటే మాత్రం వైసీపీకి ఎంత. సో 150కి 175కు 175 వై నాట్ అంటున్నారు. సో నేనేమంటున్నా అంటే 5 తీసేస్తే చివర 175 పక్కన ఉంది, 75 పక్కన ఉన్న 5 తీసేస్తే 70 కూడా రాకపోవచ్చు. సో వైసీపీకి ఎందుకంటే పథకాలు ఇవ్వచ్చు కానీ అధిక పథకాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు తుఫాన్ రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా భారీగా నష్టపోయారు కదా. సో దానికోసమని సిబిఎన్ గారు ఇది జాతీయ విపత్తుగా పరిగణించాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి లెటర్ రాయడం జరిగింది. అది మరి అధికార పార్టీ నుండి ముఖ్యమంత్రి అయ్యి ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆలోచించలేదంటారు? మరి నేను రీసెంట్ గా చెప్పనా, ఇది మన వైసీపీ వాళ్ళు అదే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఆయన చూడ్డానికి వెళ్ళి అంటే అక్కడ జరిగిన విపత్తును చూడడానికి పరదాలు వేసుకుని అమ్మేసి చూస్తున్నాడు. పరదాలు వేసుకుని చూడడం అనేది చరిత్రలో అంటే ఇండియన్ చరిత్రలో మొట్టమొదటి వారు ఎవరున్నారంటే సీఎం పరదాలు వేసుకొని తొంగి చూసేవాడు ఎవరున్నారంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి, మా సీఎం. మీరు ఆంధ్రప్రదేశ్ కాకపోవచ్చు చెప్పలేను కానీ నేను మాత్రం ఆంధ్రప్రదేశ్ పరదాలు వేసుకుని చూసుకున్న మొట్టమొదటి ఇండియన్లో మొట్టమొదటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరు లేరండి. పరదాలు వేసుకుని చూడడం ఏందండి, విపత్తు జరిగితే దిగేసి నడుచుకుంటూ వెళ్ళి చూడాలి. పరదాలు వేసి దానికి టెంట్ వేసి షెడ్ వేసి తొంగి చూస్తున్నాడు. ఇట్స్ నాట్ కరెక్ట్ వే అనమాట. సో పొటాటోకు దానికి ఏంది ఉల్లిగడ్డ అంట, పొటాటో అంటే ఉల్లిగడ్డ ఏంటండి అదన్నీ నానాకని అసలు మైండ్లో సీఎం అనేవాడు పొటాటో స్పెల్లింగ్ చెప్పకూడదు. పొటాటో అంటే ఉర్లగడ్డ, మాకెళ్ళి ఉర్లగడ్డ అంటాం రాయలసీమలో. సో అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాడు, వాడు అందిస్తున్నాడు ఆనియన్ సార్ ఆయన కూడా వినట్లేదు. సో నేననేది పొటాటో సీఎం అవన్నీ కాదు, సీఎం అనే ఆయన మనకు నచ్చలేదు, జగన్మోహన్ రెడ్డి మాకు నచ్చలేదు. సో దానివల్ల ఇంకోటి ఏంటంటే మేము మాత్రం జనసేన టీడీపీకి సపోర్ట్ చేస్తాము. అది ఇప్పుడు మంత్రులు అంబటి గారు కానీ రోజా గారు కానీ బల్లగుద్ది చెప్తున్నారు కదా ఖచ్చితంగా వైసీపీనే వస్తుంది అని. అంబటి రాంబాబు నిన్న చెప్పుకున్నాండి, ప్రెస్ మీట్లు చెప్పి ఊరికి సినిమా రివ్యూ చెప్పడానికే పనికి వస్తాడు. ఇవన్నీ మామూలే. పొలిటికల్లో ఉన్నప్పుడు ఏం చెప్తాడు, అన్నీ చెప్పేస్తాడు, ఇట్లా ఉండాలా అట్లా ఉండాలా, మా సీట్లే మావే గెలుస్తాయని. ఇంకోటి కమింగ్ టు రోజా గారు ఏం చెప్పారు, వై నాట్ 175 మా జగనే మళ్ళీ సీఎం అవుతాడు. జగన్ సీఎం కాలేడు, ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో ఒక మాట చెప్పింది, సీఎం కేసీఆర్ మళ్ళీ భారీ మెజార్టీతో గెలుస్తారని. సో ఆమె నోరు ఫలించదు, ఆ మాట ఫలించదు. సో నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు రారు. సో అలియన్స్ రెండు సపోర్ట్ చేసుకునేటువంటి జనసేన టీడీపీ మాత్రమే అధికారంలోకి రావచ్చు. మా ఆలగడ్డ మాత్రం భూమా అఖిలప్రియ, నాది ఆలగడ్డ. సో భూమా అఖిలప్రియ గారే టీడీపీ ఆయన. సో టీడీపీ గెలుస్తుంది అక్కడ.